ఈరోజు నేను సామాన్య కార్యకర్తను, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను. డిసిసి ప్రెసిడెంట్గా నా ప్రస్థానం అంటే మండల పార్టీ అధ్యక్షుడు నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం నేను ముందుంటా. ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా క్షేత్రస్థాయిలో పోయేటట్టు నేను చూస్తా. నా వంతుగా నేను సహాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మధుయాష్కన్నకు, తర్వాత మేడం విజయశాంతి గారికి, అదేవిధంగా మా దయాకర్ అన్నకు మేమందరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం కాబట్టి ముందు పార్టీని బలోపేతం చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నేను సామాన్య కార్యకర్తను, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను. డిసిసి ప్రెసిడెంట్గా నా ప్రస్థానం అంటే మండల పార్టీ అధ్యక్షుడు నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం నేను ముందుంటా. ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా క్షేత్రస్థాయిలో పోయేటట్టు నేను చూస్తా. నా వంతుగా నేను సహాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మధుయాష్కన్నకు, తర్వాత మేడం విజయశాంతి గారికి, అదేవిధంగా మా దయాకర్ అన్నకు మేమందరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం కాబట్టి ముందు పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతుగా నేను సహాయం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.